రోజు గుర్తుపెట్టుకో, నా దేవుడే మాట్లాడాడు, నా దేవుడే నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు శోధింపబడుతున్న సంఖ్యలు ఇక మీదట నీకుండవు. నేనే వాటిని తుత్తునియలు చేస్తున్నానని నా దేవుడే నీకు వాక్కును పంపుతున్నాడు. నా దేవుని కార్యం విశ్వసించు, నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావు. తట్టుకోలేకపోతున్నాను, సంవత్సరాలుగా అల్లాడిపోతున్నాను ప్రభు, సంవత్సరాలుగా అల్లాడిపోతున్నాను. ఆ స్త్రీ 18 ఏళ్ళు బాధపడ్డట్టు, ఈ చిన్నోడు బాల్యం నుంచి బాధపడ్డట్టు, నేనైతే సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాను ప్రభు. మహిళల కార్యము చేయి ప్రభు, నన్ను దాటిపోవద్దు ప్రభు. అయ్యా నా కోసం కదులు ప్రభు. ఆ బిడ్డనంత బాధ పెట్టిన వాని మీద నీ తీర్పు దిగులుగా యేసునామమున. ఆసక్తి విషయంలో మందులు గాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఎక్కడుందో ఆ వచనం? రోమా 12:11 అంటమ్మా. రోమా ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఓకేనా? అక్కడ ఉందా? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండండి అన్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మరి దాన్ని ఎందుకు చదవలేదు సమయాలు? చదువు సమయాలు, రెండు కలిపి చదువు సమయాలు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అది ఉందమ్మా, అంటే పట్టమంటున్నాడమ్మా. పట్టు పట్టారాదు, పట్టి విడవారాదు, పట్టెనే నీ బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కంటే పడితచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినరవేమని ఏమని ఎప్పుడూ చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయరాదు? పట్టకూడదంట, పడితే విడవకూడదంట. పట్టెనేది బిగియ పట్టవలను, పట్టు కూడా అలాటోలాగా గట్టిగా పట్టాలి. ఒక్కొక్క భార్య బైక్ మీద పోతా భర్తను పట్టుకుంటారు చూడు, పడితే ఇద్దరు పడాల్సిందే కానీ ఒక్కటి మాత్రం పడదు. మరి లేకపోతే ఆమెను చేసి 2 పెళ్లి చేసుకునే స్కెచ్లు ఎన్ని ఉంటాయి అనుకున్నా. అందుకే నేను సలహా చెబుతాను ఆడవాళ్ళకి, బండి మీద కూర్చున్నప్పుడు ఆయన హెల్మెట్ పెట్టుకుంటాడమ్మా, నీకు పెట్టడు. ఎందుకంటే సత్యం ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటాడో ఏమో, నీకైతే హెల్మెట్ కొని పెట్టడు, ఆయన మాత్రం పెట్టుకుంటాడు, ఎందుకంటే బతుకుదామని. అందుకని నువ్వేం చేస్తున్నావు, అడుగును పట్టుకో. పడితే ఎట్టుండాలంటే పోతే ఇద్దరు పోవాలి, ఉంటే లేకపోతే ఏమన్నా న్యాయం అంటే నువ్వే ఇంతలా హెల్మెట్ పెట్టుకుని భద్రంగా పోతావు. వెనక కూర్చున్న మనిషి పడితే ఆ మనిషి కొద్ది హెల్మెట్, ఎంత అన్యాయమో. అందుకని నేను గట్టిగా పట్టుకోమను, సొక్కా పట్టుకుంటావో, కాలర్ పట్టుకుంటావో, నడుమేసుకుంటావు, గట్టి పట్టాలి. భర్తని కాదు, యేసయ్యని. నిజంగా నువ్వేదైనా దేవుని ఎదుట సాధించాలనే కోరిక నీకుంటే, అది నువ్వు పోరాడుతున్న సమస్యల విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, నీ శరీరంలో నువ్వు పీడించబడుతున్న బలహీనతల్లో జయం కావచ్చు. కొంతమందికి అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉంటుంది, పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు. ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్స్ వచ్చినాయి, పర్సనల్ లైఫ్. చక్కగా గదిలో కూర్చొని డోర్ వేసుకొని అశ్లీల చిత్రాలు చూసి ఆ అసహ్యమైనవన్నీ తలకాయ నింపుకుంటారు. కొంతమందికి అదొక వ్యసనంగా మారిపోయింది, బాధపడతారు. పరదేహాన్ని చూడకూడదు, పరపురుషుని దేహం, పరస్త్రీ దేహం నేను చూడకూడదు, మోహపు చూపునే ఒప్పుకోలేదు దేవుడు, ఇది కరెక్ట్ కాదు అని ఒక పక్క మనసు భేదిస్తూ ఉన్నా, మరో పక్క వాటికి బలైపోతూ ఉంటారు, బలహీన పడిపోతూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఆ ఒక్క విషయమే కాదు, ఏ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావో నేను చెప్తున్నాను, అన్నిటికంటే ఎక్కువ పవర్ డ్రగ్స్కి ఉంటుంది. డ్రగ్స్కి, మందు తాగినటువంటి వ్యక్తికి 300 నుంచి 500 ఇంచుమించు అంచనా చెప్తున్నాను నేను. హ్యాపీ హార్మోన్ అని ఒకటి ఉంటుంది మన బాడీలో, బ్రెయిన్లో, డోపమైన్. అది రిలీజ్ అయినప్పుడు మనకి హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట.
అది మనకి ఇష్టమైన వ్యక్తులు, మంచి పదార్థం, ఆహార వస్తువులు, ఇష్టమైన ప్రదేశాలు, ఇష్టమైన వ్యక్తులు, భార్యాభర్తల అనుబంధం మొదలైన వాటన్నిటిలో ఒక 80 నుంచి 70 నుంచి 80 లోపు దొరికింది అనుకోండి. కానీ ఒకసారి మందు తాగితే అది 300 వచ్చింది, బ్రెయిన్లో 300 రిలీజ్ అయింది. మనకి ఇష్టమైన పదార్థం, ఇష్టమైన వ్యక్తులు, భార్యాభర్తల ప్రేమ, అన్యోన్య దాంపత్యం మొదలైన వాటిల్లో మనకు బాగా ఆనందం అనిపించే వాటిల్లో 80 మాత్రమే రిలీజ్ అయ్యే ఆ హార్మోన్, ఆ 70-80 రిలీజ్ అయినందుకే మళ్ళీ మనకు కావాలనిపిస్తుంది. మళ్ళా మనం టూర్లు చేయాలనిపిస్తుంది, మళ్ళా మనం ఆ పదార్థాలు తినాలనిపిస్తుంది, మళ్ళా మనకు అలాంటి హార్మోన్ రిలీజ్ చేసినటువంటి ఆ సన్నివేశాలు మళ్ళా వస్తే బాగుండి అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇక్కడ కూటం జరిగింది, మీకు బాగా హ్యాపీ అనిపించింది అంటే మీ బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయిందనమాట. ఈ ప్రేయర్స్లో నీకు ఏమంటే మళ్ళీ కూటాలు పెడితే బాగుండు, మళ్ళీ అలా జరిగితే బాగుండు, మళ్ళీ కదా అనిపిస్తుంది. ఇది 70-80కే నీకు అలా అనిపిస్తుంది. కానీ ఒకసారి మందు తాగితే వాని బ్రెయిన్లో 300 నుంచి 500 రిలీజ్ అయింది. ఎంత రిలీజ్ అయితే అప్పుడు దేన్ని ఇష్టపడతాడు మనిషి? 70-80ని ఇష్టపడతాడా? 300 నుంచి 500 ఇష్టపడతాడా? ఆశ్చర్యం ఏంటంటే మందు తాగితే 30 నిమిషాలకి ఎక్కిద్ది, 5 గంటలు ఉంటుంది ఆ హార్మోన్ ప్రభావం. ఆ మందు 30 నిమిషాలకి ఎక్కిద్ది, 5 గంటలు ఉంటుంది ఆ కిక్కు. ఆ 5 గంటలో అంటుంటాడు. ఓకే, అయితే వినండి బాగా. ఒకసారి హెరాయిన్ కానీ, కొకేన్ కానీ, ఇంకొక రకంగా కానీ ఏదైనా ఒక డ్రగ్ శ్వాసతో తీసుకున్నా, పదార్థంగా తిన్నా, ఇంజెక్ట్ చేసుకున్నా, బాడీలోకి ఒకసారి ఒక డ్రగ్ వెళ్ళింది అంటే అది కేవలం 30 సెకండ్స్లో ఎక్కిద్ది. అంటే ఇందాక మందు చెప్పాను 30 నిమిషాలు అన్నాను, కానీ డ్రగ్ 30 సెకండ్స్ అంటే అర నిమిషంలో ఎక్కిద్ది. ఓన్లీ 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఆ 45 నిమిషాల్లో వాడికి ఎంత డోపమైన్ రిలీజ్ అయింది అంటే 1000 నుంచి 1500 రిలీజ్ అయింది. త్రాగుడు విషయంలో కూడా మీరు గమనించి చూడండి. ఫస్ట్ పాపం కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వారిని అందరినీ బాధ్యతగా చూసిన వాడు దీనికి బానిస అయిన తర్వాత నాకు భార్య సుఖం అక్కర్లేదంటాడు, భార్యను కొడతాడు, తిడతాడే, అవసరం లేదు, నువ్వు లేకపోయినా బతికేస్తానే, నాకు అవసరంలా నువ్వు అంటాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా వాడికి దక్కుతుంది 70-80 ఆనందం, అయితే మందు ద్వారా వాడికి దక్కుతుంది 300 నుంచి 500. అంటే నీలో దొరకనటువంటి ఆనందం వానికి దానిలో దొరుకుతుంది. అందుకే నీ కంటే కూడా దాన్ని ఎక్కువగా ఎంచుతాడు. బాధాకరమైన విషయం ఏంటంటే మొదటి కొన్ని దినాలు అది తీసుకున్నప్పుడు ఒక క్వార్టర్తో 500 రిలీజ్ అయ్యేటువంటి డోపమైన్ కొద్ది రోజుల తర్వాత అదే క్వార్టర్కి 500 రిలీజ్ కాదు, 250 రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు వాడికి 500 రీచ్ అవ్వాలంటే క్వార్టర్ పెంచి తాగాలి. అప్పుడు 2 క్వార్టర్లు తాగాలి. తాగినప్పుడు మళ్ళీ వాడికి అంతకుముందు ఇచ్చింది ఆనందం 500లో ఆ పవర్ రీచ్ అవుతాడు. కొద్ది రోజుల తర్వాత 2 క్వార్టర్లు తాగిన 250 వస్తుంది. మళ్ళీ క్వార్టర్ పెంచాలి, అప్పుడు మళ్ళీ ఆ సంఖ్యకు రీచ్ అవుతాడు. చివరికి ఎలా అయిపోతాడంటే ఇంటికి బారు షాపుకు రోడ్డు వేసుకుంటాడు. మీకు అర్థమైందా? మనమేమంటాం? తాగుబోతాడా, అది చూడు వాడి పరిస్థితి చూడండి. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, మీకు ఒకటి చెప్తే బాధ వేసేది. ఆ స్థితిలో ఉన్నాడు నీ కొడుకు అయితే నవ్వుతావా? నీ భర్త అయితే నవ్వుతావా? నీ బిడ్డ అయితే నవ్వుతావా? నీ తోడబుట్టిన నీ అన్నో తమ్ముడు అట్లా ఉంటే నవ్వుతావా? మీ నాన్న అయితే నవ్వుతావా? కానీ దుఃఖపడాల్సిన విషయం ఇది. మనుషులను ఆ విధంగా చెరబట్టి మొండిగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. సంఖ్యలలో నుంచి బయటపడాలని అందరికీ కాకపోయినా కొందరికైనా ఆశ ఉంటుంది. ఒకప్పుడు మీరందరూ అదే పొజిషన్లో ఉన్నోళ్ళు. ఇక్కడ మాట్లాడుతున్న నేను కూడా ఆ పొజిషన్లో ఉన్నోడిని. ఒకప్పుడు నేను కూడా తాగా. కానీ
దేవుని మహాకృపను బట్టి మీరు నేను మనందరం ఆయన ఎదుటికి వచ్చినప్పుడు ఒక మొండి తీర్మానం చేసి ఎట్లనైనా కానీ వాటి నుంచి బయటపడాలి, సమాజంలో 10 మందికి మార్గదర్శకంగా ఆదర్శప్రాయంగా బ్రతకాలని తీర్మానం చేసుకొని, నాకొద్దు ప్రభా ఈ నీచమైన బ్రతుకు, నాకొద్దు ఈ చండాల బ్రతుకు, నాకొద్దు ఈ చెడిపోయిన బ్రతుకు, తెలుసో తెలియకో తప్పు చేశాను, ఇంకా చెయ్యను. కానీ నిలవలేకపోతున్నాను. ఆ సమయం వచ్చేసరికి నా నరాలన్నీ లాగేస్తున్నాయి ప్రభా, నా బ్రెయిన్ పనిచేయటం లేదు, మొద్దుబారిపోతుంది ప్రభా, దాని పీడ నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు దేనికి బానిసయ్యా? పోర్నోగ్రఫీయా, విచ్చలవిడి వ్యభిచార పాపమా, డ్రగ్కి బానిసవా, త్రాగుడుకు బానిసవా, హేయమైన కృత్యాలకు బానిసవా? నువ్వు దేనికి బానిస అయిపోయావు? నేను చెప్తున్నా ఈ విషయం ఓన్లీ జెంట్స్ కాదు, ఈరోజు లేడీస్ కూడా దానిలో పరాకాష్ఠకు చేరారు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం పరిశోధనలో తేలింది ఏంటంటే స్త్రీలలో దాదాపు 60% మంది ఈ లైంగిక వీడియోలకు బానిసలై ఉన్నారని రిపోర్ట్ వచ్చింది. 60% పోర్నోగ్రఫీకి, అశ్లీల చిత్రాలకి. ఆ సమయంలో న్యూస్ తెలుసుకున్న తర్వాతే నేను ఆ సాంగ్లో ఆ పదం మెన్షన్ చేసింది. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, దీవించు మా తండ్రి. తగ్గించరా సైడ్, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను. ప్రాణాల సంఖ్య ఒక రోజుకు సుమారు ఓన్లీ మన ఇండియాలో 300 నుంచి 700 మంది చనిపోతున్నారు. సంవత్సరానికి కేవలం త్రాగుడు వల్ల చనిపోతున్న వాళ్ళు 2,60,000 మంది చచ్చిపోతున్నారు. ఎలాగా అంటే కాలేయ సమస్యలు, లివర్ జబ్బులు వచ్చేసి, రెండవది రోడ్డు ప్రమాదాలు, మూడవది గుండె జబ్బులు, నాలుగవది క్యాన్సర్, ఐదవది మానసిక సమస్యలు, ఆత్మహత్యలు. దానికి బానిసలైపోయిన వాళ్ళు చాలామంది నా కళ్ళ ముందు నేను చూసిన వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. ఆరవది ఇతర ఆరోగ్య సమస్యలు, కిడ్నీలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వేరే వేరే అవయవాలు దెబ్బతిన్న వాళ్ళు త్రాగుడు వల్ల. ఇక దీని గురించి ఎట్లా ఉందంటే ఇక డ్రగ్స్ గురించి ఒకసారి ఊహించండి మీరు. నేను అంటున్నాను, దీని గురించి మనం అలాంటి వ్యక్తులను చూసి నవ్వుకుంటాం, కానీ వాళ్ళు మన కుటుంబ సభ్యులైతే మనం ఏడుస్తాం. మనం కోల్పోయాం కొంతమందిని. నా ఫ్యామిలీలో అశోక్ అజయ్ వాళ్ళ నాన్న కేవలం దానివల్లనే డ్యామేజ్ చనిపోయాడు. ఆయన చిన్న వయసులో, మొత్తం 34 సంవత్సరాలు లేవు. దానివల్లనే గొడవలు పెట్టుకొని ఒక స్థానంలో ఉండకుండా ఒక ఇల్లు మరి ఇంకో చోట, అక్కడ మరి ఇంకో చోట అలా మారుతున్న నేపథ్యంలో ఒక ఇంట్లో కరెంట్ షాట్ కొట్టి వాళ్ళమ్మ చనిపోయింది. ఆయన చనిపోయిన 4 ఏళ్లకి త్రాగుడులోనే ఆయన చనిపోయాడు. యాక్సిడెంట్లో, లారీ యాక్సిడెంట్లో 2 చనిపోయారు. నా సొంత కుటుంబ సభ్యులలో ఒక కుటుంబమే, పచ్చని కుటుంబం ఆరిపోయింది, దీపంలాగా ఆరిపోయింది. ఎట్లనో దేవుడు ఆ బిడ్డల్ని పట్టుకున్నాడు. దేవుడు వాళ్ళని పట్టుకున్నందున ఆ 2 పుట్టిన ఈ 3 పిల్లలు దేవుని సేవకురాళ్ళు అయ్యారు. ఈరోజు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ త్రాగుడు గురించి చెప్పినప్పుడల్లా నా హృదయంలో ఒక బాధ, గుండెలో ఆవేదన. ఎందుకంటే మంచి టాలెంటెడ్ పీపుల్, తలాంతులు కలిగిన వ్యక్తులు కూడా బలహీనలై, వ్యసనపరులై, భార్య బిడ్డలని నిర్లక్ష్యం చేసి ఎంతోమంది ఆడపిల్లలు చిన్న చిన్న వయసులోని విధవరాండ్రుగా మారిపోతున్నారు. ఈ త్రాగుడు వ్యామోహంలో పడినటువంటి ఈ భర్తల పుణ్యమాని చాలామంది యవనస్తురాళ్ళు పిల్లల్ని పెంచి పోషించుకునే పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్ని తప్పుడు త్రోవలో నడిపించుకుంటున్న వాళ్ళు ఎంతోమంది బలైపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, తప్పు చేయలేక, భర్త సపోర్ట్ లేక, ఏం చేయాలో అర్థం కాక పిల్లలతో సహా ప్రాణాలు తీసుకుంటున్న ఆడపిల్లలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. త్రాగుడు వల్ల చనిపోతున్న వాళ్ళ గురించి ఈరోజు మనం విన్నాం. 2,60,000 మంది
ఒక సంవత్సరానికి చనిపోతున్నారంటే మీకు తెలుసా? 2,60,000 కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. మనం నలుగుతున్న మొండి సమస్యల్ని దేవుడు పరిష్కరించినట్లు పట్టుబట్టి ఆయన దగ్గరికి తీసుకొని రావాలి. రెండవది, అలా నలుగుతున్నటువంటి సమాజంలోకి మనం వెళ్ళి, నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు, నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడిన తండ్రి నిన్ను కాపాడతాడు. సహోదరుడా రా, నా మాట విను అని ఒక్కొక్క ఆత్మని క్రీస్తు చెంతకు నువ్వు తీసుకురాగలిగితే, ఒకవేళ 10 మంది నువ్వు నడిపిస్తే ఏమో ఒక 5 మారొచ్చు కదా. 100 మంది నువ్వు నడిపిస్తే ఒక 50 మంది మారొచ్చు కదా. ఇది మన బాధ్యత కదా. ఇందుకోసం కదా మనం అంకితం అవ్వాలి. ఈరోజు ఆ విధంగా వాళ్ళకి సువార్త అందింది. ఎవరో నడుం కట్టారు, అయ్యా త్రాగుడు బంధకాల నుంచి బయటపడ్డాళ్ళు చేతులు ఎత్తండి. అది ఎంతోమంది చేతులు ఎత్తారో చూడండి. నేను త్రాగుడు వ్యసనం నుంచి బయటపడ్డాను, కదిలించండి, నా చేతులు ఎట్లా కదిలించండి. అదిగో వాళ్ళందరి జీవితాలు ఆ వ్యసనం నుంచి బయటపడ్డాయి. ఎలా పడ్డాయో తెలుసా? వాళ్ళలో కొందరు వాళ్ళకై వాళ్ళు వచ్చి ఉండొచ్చు, లేదా ఇతరుల ద్వారా విని నడిపించబడి ఉండొచ్చు. కొంతమంది వాళ్ళే వచ్చారు, కొంతమంది ఇతరుల ద్వారా నడిపించబడ్డారు. ఫలితంగా ఈరోజు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ హార్మోన్కి అంతగా బానిసైపోయినటువంటి వ్యక్తులు దాన్ని ఎలా జయించగలిగారు? డ్రగ్కు బానిసైన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని ఎలా జయించారు చెప్పనా? వాటన్నిటికంటే మించిన ఆనందం, హ్యాపీనెస్ యేసయ్యలో ఒరిజినల్గా దొరికింది. యేసయ్యలో కుటుంబ జీవన విధానంలో 80 దొరికితే, మందులు 500 దొరికితే, డ్రగ్గులో 1500 దొరికితే, యేసయ్య కరెక్ట్గా యేసయ్యకు మనకి యేసయ్య కనెక్ట్ అయితే యేసయ్య దగ్గర అన్లిమిటెడ్. అద్భుతమైన మాట, అన్లిమిటెడ్. మనం ఇంతని చెప్పజాలన్నంత. అందుకే యేసయ్యతో సరిగ్గా కనెక్ట్ అయిన వాళ్ళు, యేసయ్యతో మనసు కలిసిన వాళ్ళు ఇక దేన్ని లక్ష్య పెట్టరు, దేన్ని లక్ష్య పెట్టరు. లోకమంతా నన్ను వదిలిపోయినా నాకు యేసు చాలు, నాకు ఏ వ్యసనం వద్దో, నాకు యేసు చాలు. ఒక్కసారి మనం యేసయ్యకు ట్యూన్ అయ్యామంటే, యేసయ్యకు కనెక్ట్ అయ్యామంటే ఇంకా దేన్ని ఎవరిని తొక్క కూడా లెక్క చేయం. ఎవడన్నా ఉండండి పోండ్రా బాబు, నాకు యేసయ్య చాలు, నాకు యేసయ్య ఒకడుంటే బతికేస్తారు చాలు. ఆయన వదిలిపెట్టాలంటే అది మరణం కంటే యాతన మనకి. మీరు అలా ఎంతమంది ట్యూన్ అయ్యారో ఏమో, మరి ట్యూన్ అయితే మీకు అర్థమైంది ఆ టేస్ట్. అవునా? ఇంకా ఆయన తలంపులే. తాగబోతుడికి ఇక మందు గుర్తురాదు, యేసయ్యే. ఏం లేదు, నువ్వు ఆయనకి అందుబాటులోకి వస్తే చాలు, ఆ ట్యూన్ చేసుకునే పని ఆయన చూసుకుంటాడు. సంఘకన్య అదే అడుగుతుంది, ప్రభువా నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేద్దాము. ఆకర్షిస్తాడు ఆయనే. ఆయనకి అందుబాటులో తీసుకునిరా. నువ్వురా, మొండి ప్రాబ్లమ్సా? ఓకే, ప్రార్థనలో మోకాళ్ళుని చెప్పు, నాకు పరిస్థితి అయ్యా అని, నాయన నాకు ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి బలహీనత ఉంది, ఇలాంటి వేదన ఉంది, ఇలాంటి మొండి సమస్య ఉంది, నేను దీన్ని అధిగమించాలి, నీ ముందుకు తెచ్చాను ఆ సమస్యని. నా ప్రభువా ఇదిగో మోకాళ్ళు నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా పక్షంగా కదులు, నా దగ్గరకు రా, నన్ను ముట్టు, ఆ కట్లు తెంచు. సైతానుగాడు కట్టాడు నన్ను కట్లో, అవి తెంచి నన్ను విడిపించి నీ స్వాధీనం చేసుకో. నేను నీ సొత్తు, యేసయ్యా నేను నీ సొత్తు. అయ్యా నేను నీ వాణ్ణి, నేను నీ దాన్ని, ఇది నీ సొత్తు. మరి ఈ సొత్తు శత్రువుకి అప్పచెప్తావా? నీ సొత్తు ఆపదలో ఉందయా, నీ సొత్తుని విడిపించు. నీ సొత్తు బంధకాల్లో ఉంది, విడిపించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నజరేయుడు యేసు ఫలానా ఇంటికి వచ్చాడని తెలిసింది. ఎట్లనన్నా కానీ వీడిని అక్కడ తీసుకెళ్తే, ఆయన ముందుకు తీసుకెళ్తే వీడి విషయంలో ఏదో ఒకటి చేస్తాడు ఆయన. 7 సంవత్సరాలుగా ఈ తగ్గని జబ్బు, ఈ మొండి జబ్బు, ఈ పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నాడు. ప్రభు దగ్గరికి తీసుకెళ్దాం రా, కొంచెం రిస్క్ చేసేనా. ఆయన ఒక్క మాట సెలవిచ్చాడంటే ఇట్టి వ్యాధైనా వదిలిపోతుంది, వీడిని ప్రభు ముందుకు తీసుకెళ్దాం అని ఆ నలుగురు నిర్ణయించుకుని విశ్వాసం గలవారై వాడిని ఆ మంచంలోనే పెట్టుకొని తీసుకొచ్చి ఆ ఇంటి దగ్గర తెస్తే ఇంటి లోపల బయట జనం
విస్తారమైన జనం. అయ్యో, బోధకుడిని కలవాలంటే ఎట్లా? అప్పుడు ఇంటి యజమానుడితో మాట్లాడారు. ఆ యజమానుడు ఎంత మంచి హృదయం గలడో చూడు. నీ ఇల్లు పీకేస్తామంటే సరేనయ్యా అన్నాడు. ఈ తెచ్చిన నలుగురే కాదు, ఇంటి ఓనర్ కూడా కోఆపరేట్ చేశాడు. పైన పెంకులు ఊడదీసి ఈ జబ్బున్న వాడిని దించుతాం అంటే సంతోషంగా సహకరించాడు. లోపల ప్రభు కూర్చుంటే ఆ పెంకులు ఊడదీసి ఆ మంచంతో సహా మొత్తం అక్కడ 6 విశ్వాసం అండి. 4 మోసుకొచ్చారు. ఒకడు మంచంలో పండుకున్నాడు. ఇంటి ఓనరు కప్పు ఉప్పదీయమన్నాడు. సరే ఉప్పదీస్తారు, సరే ఇప్పుడు వీటితో ఫీట్లు చేయాలి వాళ్ళు. ఆ మంచాన్ని కట్టేసి అలాగూ పైకి లాగాల, అలా దించాలా. పొరపాటున జారితే, ఇప్పుడన్నా పక్షవాతంతో బతికున్నాడు, పొరపాటున జారితే ఇంక చేతికి వస్తాడా? ఇంకా ఆ మంచం ఇంకా అంతన బొందలగడ్డకు పోవటమేగా. ఆయన వాడి సాహసం చూడు. నన్ను బాగు చేయడానికే కదరా మీరందరూ ఇంత కష్టపడింది, సరే చేర్చండి అంటే పాపం ఆ మంచాన్ని కట్టేశారు. పైనుండి లాగేవాళ్ళు లాగారు, దించారు. మొత్తానికి మంచాన్ని కట్టేసి మంచంలో మోసి మంచంలో నుంచి దించారు కదా. ఇన్ని మంచంలోనే చేశారు కదా. ప్రభు అంతా మాట్లాడి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళాను. అప్పుడు దాకా వాడిని మోసిన మంచానికి వాడు మోసుకుంటూ బయటికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటిదాకా నీ కుటుంబం నిన్నొక మంచంలాగా మోసిందేమో. నువ్వు ఎప్పుడైతే ప్రభు ముందుకు పోతావో ఇక నీ కుటుంబాన్ని నువ్వు మోయటానికి శక్తినిస్తాడు ఆయన. నీ కుటుంబాన్ని నువ్వు మోయటానికి శక్తినిస్తాడు. ఇన్నాళ్ళు నీ ఫ్యామిలీ నిన్ను భరించింది, నీ దరిద్రం అంతా సహించింది. ఇక నువ్వు దాన్ని భరించడానికి నీకు నా తండ్రి కృపనిస్తాడు. నేను అంటున్నాను, నేను పెద్ద ఏదో గందరగోళం చెప్పాలా, నేను చెప్పిందంతా తేటగా అర్థమయ్యేటట్టే చెప్పా. మొండి సమస్యలతో, మొండి వ్యసనాలతో, మొండి బలహీనతలతో, మొండి ఇబ్బందులతో నువ్వు సతమతం అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన యొద్దకు రా, మోకాళ్ళ మీదికి రా. ప్రభు దగ్గర నీ మొండి సమస్యను మొండిగా అప్పచెప్పు. ప్రార్థన యందు పట్టుదల కలిగుండు. దీని విషయంలో నువ్వు తాడో పేడో తేల్చకుండా నిన్ను వదలను ప్రవ్వా. ఈ 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయని మొత్తుకోవటం కాదు, ఎయ్యిపోయినా కూడా వదిలిపెట్టను నేను. ఫాస్టింగ్స్ వాళ్ళు ముగించిన నేను ప్రార్థన మాత్రం వదలను. ఎందుకంటే నువ్వే నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు. ఇంకా నేను వదలను. నేను చెప్తున్నాను, నువ్వు అప్పుల సమస్యలో ఉండి ఉన్నాయని అమ్ముకునే పరిస్థితి వచ్చింది, గందరగోళం అవుతున్నావు. నా దేవుడు ఆయన చిత్తం అయితే నీకే నిలబెట్టి ఆ బంధకాలన్నీ తీసేసే దమ్ము ఆయనకుంది. కానీ విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై, ప్రార్థన యందు పట్టుదల కలిగి, సమస్య ఉండిదా అట్లయితే పరిష్కారమే లేదు అనలా. దానికి ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉపవాస ప్రార్థన అన్నాడు. రా, దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు, నీకు విడుదల వచ్చింది. ప్రతిరోజు సుమారు 500 నుంచి 2000 మంది పిల్లలు అనాథలు అవుతున్నారట. తల్లిదండ్రుల మరణం, పేదరికం, ప్రమాదాలు, విడాకులు, వ్యాధులు, సహజ విపత్తులు, ఇతర కారణాలు. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతారు. భార్య అక్రమ సంబంధానికి అలవాటు పడిద్ది, ఆమె ఒకటితో వెళ్ళిపోయిద్ది. భర్త ఆమె వెళ్ళిపోయిందని ఇతడు ఇంకొక ఆమెను చేసుకొని ఇతడు వెళ్ళిపోతాడు. ఆ మధ్యలో పిల్లలు ఉంటారు. అమ్మ అని అమ్మ దగ్గరికి పోతే అమ్మను చేసుకున్న 2వ వాడు పిల్లల్ని చూస్తే కొడతాడు. నాన్న అని నాన్న దగ్గరికి పోతే నాన్న చేసుకున్న 2వ ఆమె పిల్లల్ని కొట్టిద్ది. ఇప్పుడు ఇద్దరు బ్రతికే ఉన్నారు, కానీ అనాథలు అయిపోతున్నారు. అయ్యో, మేము కామానికి కన్నామే, కామవాంఛ తీర్చుకోవడానికి చేసిన పాప ఫలితంగా, చేసిన కార్యం ఫలితంగా ఆ పసి ప్రాణాలు వచ్చినాయే, వారి బలైపోతున్నారే, వారి జీవితాలు నాశనం అవుతున్నాయే. కనీసం వాళ్ళ కోసమైనా మమ్మల్ని మేము అణుచుకోవాలి, తగ్గించుకోవాలి, మా శరీరేచ్ఛలను చంపుకోవాలి, మేము కన్న ప్రాణాల కోసమైనా మేము నిలబడాలి అని నీతికి నిలబడేవాళ్ళు కొద్దిమంది విచ్చలవిడిగా అడుగులేసి జీవితాలు నాశనం చేసుకొని తాము నాశనమై పిల్లల్ని కూడా నాశనం చేస్తున్న వాళ్ళు చాలామంది. దేవుణ్ణి ఎరగనోళ్లే కాదు, దేవుణ్ణి ఎరిగి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళలో కూడా ఇలాంటి నీచ స్థితికి దిగజారిపోయిన నీచులు అని నేను అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తమ స్వార్థమే ఆలోచించుకున్నారు, కానీ కన్న వాళ్ళని గురించి ఆలోచించుకోవాలా. అలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎందుకు కనాలి?
ఆ పిల్లల ఉసురు తగలదా? నువ్వు ఇంకొకటి దగ్గరికి పోయి సుఖపడతావా? నువ్వు ఇంకో దాని దగ్గర పోయి సుఖపడతావా? ఎట్లా సుఖపడతావో పడరా, నువ్వు ఎన్ని రోజులు పడతావు నేను కూడా చూస్తా. వాళ్ళ ఉసురు తగిలి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించటమో లేకపోతే దారుణమైన క్షోభను అనుభవించటమో నువ్వు అనుభవిస్తావు. ఆ శాపం ఖచ్చితంగా కొట్టిద్ది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు బ్రతికే ఉన్నారు, కానీ అనాథలైపోయారు పిల్లలు. ఓ ఓ ఓ అని మొర్ర పెడతారు. వాడికి రోగం వచ్చింది, పట్టించుకునేదానికి లేదు. ఆ పాపకి జబ్బు వచ్చింది, బలహీనత వచ్చింది. అమ్మ అంటే అమ్మ లేదు, నాన్న అంటే నాన్న లేడు, కానీ ఇద్దరు చావలా బతికే ఉన్నారు. వాళ్ళని దేవుడు సుఖంగా ఉండనిస్తాడా? ప్రశాంతంగా బ్రతుకుతారా? పట్టడన్నం తృప్తిగా తిని మనుగడ సాగిస్తారా? అది ఒట్టి మాటే, అసంభవం. కానీ ఈరోజు సమాజంలో ఆట అయిపోయింది మనుషులకి. చట్టాలు వచ్చినాయి, స్వాతంత్ర్యం, సహజీవనం అండి, సహజీవనం, మా ఇష్టం, మా హక్కు. మరి కన్నావుగా, కన్నావే. మాకు నీతులు ఎందుకు చెబుతున్నారు మీరు? మా ఇష్టం, మేము వాళ్ళని ఏమైనా చేసుకుంటాం. కొంతమంది అయితే చంపేస్తున్నారు పిల్లల్ని, అసలు ఏకంగా అక్రమ సంబంధాలకు అలవాటు పడి చంపేస్తున్నారు. ఇలా అనాథలైపోతున్న పిల్లలు, బలైపోతున్న పిల్లలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఒక రోజుకొచ్చి 500 నుంచి 2000 మంది పిల్లలు అనాథలు అవుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో మన దేశ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నేను చెప్పనండి, మీరేం టెన్షన్ పడొద్దు. ఇంకా ఎంతసేపు మాట్లాడతాడో ఈయన అనుకోవద్దు. నాకు తెలుసు, మీ సైకాలజీ తెలుసు, మీ కెపాసిటీ తెలుసు. ఎవరో చెబితే ఈరోజు నువ్వు నమ్ముకున్నావు, మరి నువ్వు కూడా ఇతరులకు చెప్పాలి కదా. అలా చెబితే ఆ తప్పుడు ఆలోచనలో ఉన్నవాళ్ళు మారితే ఆ కుటుంబాలు నిలబడతాయి. ఆ వ్యసనాల్లో ఉన్నవాళ్ళు మారితే ఆ కుటుంబాలు నిలబడతాయి. ఈరోజు ఎన్ని కుటుంబాలు పండగ చేసుకుంటున్నాయి. కొంతమంది ఇళ్ళకు పోతే తల్లిదండ్రులు, అయ్యా రాయ్యా, ఎంత తాగుబోతనుకున్నాయా, ఈరోజు ఎట్ట మారాడు అనుకున్నా, ఇదంతా యేసయ్య దయ్యా, ఈరోజు మాకు ఇన్ని చచ్చిపోయిన ఇబ్బంది లేదయ్యా, అంత హ్యాపీగా ఉందయ్యా అని బోర్ని ఏడిసి సమాధానం చెప్పే తల్లిదండ్రులు నాకు ఎదురు పడతారు. అన్నా అన్న రాన్న, నువ్వు చెప్పకపోతే, నువ్వు ఈ మనిషిని నువ్వు ఇట్లా దేవుని తట్టు తిప్పకపోతే ఈ మనిషి ఏమైపోయేవాడు అన్న, మేమేమైపోయేవాళ్ళం, పిల్లలు చూడన్నా వాళ్ళు ఏమైపోయేవాళ్ళని ఏడ్చి ఆడపిల్లలు. ఇంకేం కావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది. చచ్చిన తర్వాత ఆత్మ నిత్య జీవానికి పోవటం అనేదే మనం చూస్తాం. కానీ చావక మునుపు భూమి మీద ఉండగానే వాళ్ళ జీవితాల్లో పరలోకపు వెలుగులు, పరలోకపు ఆనందపు అనుభూతులు. మనం చచ్చిన నాడు మన వల్ల వెలిగించబడ్డ 10 కుటుంబాలు వచ్చి నిలబడాలండి జీవితానికి. తెలుసా, యేసయ్య రాకడొస్తే స్తోత్రం, రాకడకు ముందు మన ఊపిరి పోతే టెంట్ కింద మన బాడీని పెడితే నీ వార్త విని పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వచ్చే పట్టుమని 10 కుటుంబాలు, నీ వెలుగు పొందిన కుటుంబాలు వచ్చి, ఇదిగో మా కొరకు ప్రయాసపడ్డ మనిషి, నీ తల్లి లేకపోతే మేమేమైపోయేవాళ్ళం, ఇదిగో ఈయన లేకపోతే మేమేమైపోయేవాళ్ళము, ఇదిగో మా దైవజనుడు మా కోసం వచ్చాడు, మా ప్రాంతానికి వచ్చాడు, ఇదిగో మా జీవితాలను వెలిగించి అదిగో మౌనంగా పండుకున్నాడు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. దైవజనుడా, మమ్మల్ని ధన్యులను చేసిన వాడా అని నీ కోసం ఆక్రోశించే 10 ఆత్మలు, 10 కుటుంబాలు. అంతకు మించి ఏం కావాలి తమ్ముడు ఈ జీవితానికే? మనం తిన్నది మట్టి పాలు తమ్ముడు, 10 మందికి పెట్టింది మన పాలు, మనమే బ్రతికింది మన పాలు, మట్టి పాలు, ఇతరులను బ్రతికించింది మన పాలు. అందుకే దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి అని చెప్తుంది. ఇదంతా పెద్ద లిస్టు, దేవుని చిత్తమైతే మరోసారి నేను చూపిస్తాను. దైవజనులందరూ లేచి నిలబడండి నాన్న, మీకోసం ప్రార్థన చేస్తాను. దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో నాన్న, ఇక్కడ ఉన్న వాళ్ళలో, ప్రజల్లో కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఇటుపక్క కూర్చున్న వాళ్ళు కావచ్చు, వేదిక మీద ఉన్నోళ్ళు కావచ్చు, దైవజనం ప్రతిష్ఠింపబడిన అభిషిక్త దైవజనులు ఎవరైతే ఉన్నారో వారందరూ లేచి నిలబడండి నాన్న, ప్రార్థన చేస్తాను మీకోసం.
పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. ఈ శుభవేళ ఈ ప్రత్యేక సమయమందు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ సెకండ్ డే దైవజనుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో వారికి ఆశలు, ఆలోచనలు, కోరికలు, వాంఛలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి బరువులు, బాధ్యతలు, బంధాలు, అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి నా ప్రభువా లోకాశలు, శరీరాశలు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నిటిని కూడా విసర్జించి నేను బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, 10 మంది జీవితాలకు వెలుగుగా బ్రతకాలి, వాళ్ళకి ఆత్మని రక్షించాలి. దానికోసం ఏ మూల్యమైనా నేను చెల్లించాలి. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ ఆత్మలు రక్షింపబడాలి, జీవితాలు వెలిగించబడాలి, ఆత్మలు నరకం నుంచి కాపాడబడాలి, నిత్య జీవానికి చేరాలి. తమ ఆలోచనలు, ఆశలు, వాంఛలన్నీ చంపుకొని దేవా నీ కోసం బ్రతకడానికి తమను తాము అప్పగించుకున్న నీ దాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నీ వాక్కుతో వారిని దర్శించావు, స్పష్టంగా మాట్లాడావు. నా కుమారుడా, నువ్వు చేస్తున్న సేవా ఫలం ఒక ఆత్మ నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళటం మాత్రమే కాదు నాయన, సమాజంలో నరకయాతన అనుభవించే ఎంతో మందికి విడుదల. నా కుమారుడా, విడుదల. ఎన్నో కుటుంబాలకి పరలోక ఆనందం, ఎన్నో కుటుంబాలకి, ఎంతోమంది బిడ్డలకి, ఎంతోమంది భార్యలకి, ఎంతోమంది తల్లిదండ్రులకి, ఎంతోమంది అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి పరలోక ఆనందం. ఒక వ్యక్తిని నువ్వు మార్చి ఒక వ్యసనం నుంచి నువ్వు విడుదల తీసుకురావటం నీ సేవ అటు ఆత్మ సంబంధంగానే కాదు, ఇటు సామాజికంగా కూడా నీ సేవ ఆశీర్వాదకరమైనదని స్పష్టంగా మాట్లాడావు. అజ్ఞానంలో, అంధకారంలో, వ్యసనాల్లో, మూఢత్వంలో ఉన్న ఆటవీకులైన మనుషుల మార్పు కోరాడు ప్రభువా. మంచులో పడి మోకాళ్ళు దేవా నాకు ఆత్మలు నివ్వు, లేకపోతే నా ఆత్మను తీసుకో అని ఏడ్చాడు. ఆత్మల్ని బంధకాల్లోంచి విడిపించు, లేకపోతే నా ఆత్మను తీసుకో అని డేవిడ్ లివింగ్స్టన్ అంతే చేశాడు, అధోనీరామ్ జెడ్సన్ అంతే చేశాడు. భక్తులందరూ కూడా అలాగే ఆత్మలని అనేకుల్ని వెలిగించు, అనేక ఆత్మలను ఇవ్వని భక్తులందరూ కూడా అలాగే ప్రలాపించారు. యథార్థ హృదయులై సుఖభోగాలు ఆశించలేదు, పేరు ప్రఖ్యాతులను ఆశించలేదు. వాళ్ళ కలిగి ఉన్నవన్నీ పోగొట్టుకున్నారు. వారి కలిగున్న ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగాలు, పదవులు, హోదాలు బలిపీఠం మీద పెట్టేసి ఆఖరికి తమను తామే బలిపీఠం ఎక్కించుకొని తమ స్వదేశంలో కాకుండా వాళ్ళు సేవ చేసే స్థలంలోనే సమాధి పొందారు. దైవజనుల త్యాగాలు నీ సేవకులకు ఆదర్శంగా ఉండాలి తండ్రి. వాళ్ళ ముందు భక్తుల్ని పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి పరిచర్యలో నేనెంత చేశాను, వారు చేసిన త్యాగంలో నా త్యాగం ఎంత. సేవకులు, సేవకురాళ్ళు కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారు దైవజనులు అంటారు. వారందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. కన్నీళ్లతో వారిని నీ పాదాలకు అప్పగిస్తున్నాను. ప్లీజ్ వాళ్ళని బలపరచు, వాళ్ళని ఆత్మానుసారులుగా చేయి, అభిషిక్తులుగా చేయి. వారి పరిచర్యలో విస్తరణ, అనేక జీవితాలు వెలుగుండాలి, అనేక మంది జీవితాలు మార్పు చెందాలి. పేరు ప్రఖ్యాతులను ఆశించక, ధనభోగాల్ని, ఇహభోగాల్ని, సుఖభోగాల్ని లక్ష్యపెట్టక, భక్తులు ఎలాగైతే అంకితమై సేవ చేశారు అలాగే నేను నా బిడ్డలను చేయుదుముగాక. కనికరించి ఎక్కడ శరీర క్రియలకు చిక్కకుండా, నేత్రాశకు చిక్కకుండా, జీవపు డంబానికి చిక్కకుండా నీ బిడ్డలందరినీ కాపాడే నీలోనే, నీ పరిచర్యలోనే, నీ సేవలోనే, నశించిపోతున్న ఆత్మల రక్షణలో, జీవితాన్ని వెలిగించటంలో, వ్యసన పనులను మార్చడంలోనే ఆనందాన్ని వెతుక్కొని అందులోనే వారు సంతోషించినట్లు నీ బిడ్డలకు, నాకు కృపనిమ్మని. ఇక్కడున్న వారు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్నవారు ఎంతమంది ఈ ప్రేయర్లో ఏకీభవించిన వారందరినీ కూడా దీవించు. యేసునామములో ప్రార్థించి మీ చేతులకి బిడ్డలను అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలన్నా కూర్చుందాం. కొంతమంది నా దగ్గరికి వచ్చి నా సమస్య పోవట్లేదు అని బాధపడతారు. నేనేం చెప్తున్నాను వాక్యంలో? పట్టుబట్టండి, దేవుని పాదాల దగ్గరికి రండి, ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆ సమస్యను అప్పచెప్పండి. నువ్వు పరిష్కారము ఇచ్చేంత వరకు నీ పాదాలు వదలనయ్యా.
నేను నీ పని చేయనట్లు, నేను ఆత్మలకు నిన్ను గూర్చి ప్రచురపరచినట్లు నాకు ఈ శోధన తొలగించు. నాకు నువ్వు నెమ్మదిస్తేనే కదా నేను సువార్త చేయగలుగుతాను. నాకు ఈ సంఖ్యలు తెంచితేనే కదా నీ పనిలో పరిగెత్తగలుగుతాను. నాకు ఈ అప్పులు అనే కాడి తీసేస్తేనే కదా ఇంకా ఫ్రీగా నేను నెమ్మదిగా నీ సేవ చేయగలుగుతాను. ఒకప్పుడు అప్పుల నుంచి బయటపడి లోకాన్ని అనుభవిద్దామని అడిగాను. ఇప్పుడు అలా అడగట్లేదు. ఈ అప్పుల నుంచి నన్ను విడిపించు, నేను నీ పని చేయాలని ఆశగా ఉందయ్యా. నేను ఆత్మలకు సువార్త చెప్పాలని ఆశగా ఉందయ్యా. ఆత్మలను రక్షించాలని ఆశగా ఉందయ్యా. నాకు ఈ బంధకాలు తెంచయ్యా. నేను మూలుగుతున్నాను ప్రభు, విలవిలలాడిపోతున్నాను ప్రభు, అవమాన భారంతో కృంగిపోతున్నాను ప్రభు అంటే అన్నారు. నాకు అది కాదు, మాట పడతాను, మాటలు పట్టడానికి సమస్య కాదు, కానీ ఇవి నాకు సంఖ్యలు అయ్యాయి ప్రభు. ఈ సంఖ్యలు విడిపించు, ఈ కట్లు తెంచు. సాతాను కట్టేశాడు, అప్పులనే కట్లు కట్టాడు, వ్యాధి అనే కట్టు కట్టాడు, పాపపు వ్యసనం అనే కట్టు కట్టాడు. నేను తెంచుకోవాలి ప్రభు. నాకు బలాన్ని ఇవ్వు. నీ బలమైన బాహు చాపు, నీ హస్తం చాపు, నా ఇంట్లో కార్యం చేయి. ఈరోజు నేను నిర్ణయించుకున్నాను, దీన్ని ఒక కొలిక్కి తెచ్చిన దాకా నేను వదిలిపెట్టాను ప్రభు అని. చేద్దామా ప్రార్థన? లే పైకి లేచి నిలబడ. అలా ఎవ్వరు బంధకాల్లో ఉన్నారు, ఏ విషయాల్లో ఉన్నారో లేచి నిలబడండి. అడుగుదాం రండి, దేవుని అడుగుదాం రండి. నువ్వు దేవుని పనికి ముందుకు వెళ్లకుండా, దేవుని కార్యాలు నెరవేర్చకుండా నేను అడ్డగిస్తున్న శోధన ఏదో దేవుని ముందుకు పెట్టావు. అది శరీర వ్యసనమైన, శరీర రోగమైన, ఆర్థిక సమస్యలైన, కోర్టు కేసులైనా, నీ ప్రయత్నంలో విఫలత అయినా, ఉద్యోగాలు ఏమైనా, నువ్వు ఏది అడుగుతున్నావో, దేనివల్ల నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావో, నిన్ను కట్టి పడేసినటువంటి ఆ కట్లు ఏవైతే ఉన్నాయో, నీకే కాదు కొంతమందికి వ్యక్తుల రూపంలో ఉంటాయి. వ్యక్తుల రూపంలో ఫ్యామిలీ మెంబర్స్ కదలనివ్వరు. ఈరోజు నువ్వు కన్నీళ్లు గార్చాలి. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడగాలి, మొండిగా పట్టుబట్టాలి. ఈరోజు నేను ప్రార్థన చేయించాను ఇంకా అయిపోయింది అనుకోవద్దు, నువ్వు పట్టాలి అంతే. నానా నీ మందిరంలో ఈ బండదెంత ధన్యం నాన్న. నీ మందిరంలో నేను కూర్చున్న ఈ బండదెంత ధన్యం నాన్న. ఇది ఎల్లప్పుడూ నీ సన్నిధిలోనే ఉంటుంది. కానీ నేను ఎల్లప్పుడూ నీ సన్నిధికి రావడానికి నాకు స్వేచ్ఛ లేదు నాన్న, నాకు అనుకూలత లేదు నాన్న. నేను బంధకాల్లో బందీనైపోయాను నాన్న. నీ పని ఫ్రీగా చేయడానికి నాకు అవకాశం లేదు నాన్న. నేను ఎవరికైనా నీ మాటలు చెప్దామంటే సంఖ్యలలో బందీలు అయిపోయి ఉన్నాను నాన్న, బందీ అయిపోయి ఉన్నాను నాన్న. నా భర్త మారలేదు, భార్య మారలేదు, పిల్లలు మారలేదు, ఎవరు మార్పు లేని వారై ఉన్నారు. ఎత్తండి, వాళ్ళ పేరు ఎత్తండి. ప్రభువా, వారిని బట్టి నేను బందీనైపోయి ఉన్నానని చెప్పు. నిన్ను కట్టి పడేసిన కట్లు ఈ దెబ్బతో యేసు నామములో ఈ ఉపవాస ప్రార్థన రోజు ఈ రోజు గుర్తుపెట్టుకో. నా దేవుడే మాట్లాడాడు, నా దేవుడే నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు శోధింపబడుతున్న సంఖ్యలు ఇక మీదట నీకుండవు. నేనే వాటిని తుత్తునియలు చేస్తున్నానని నా దేవుడే నీకు వాక్కును పంపుతున్నాడు. నా దేవుని కార్యం విశ్వసించు, నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావు. పరిశుద్ధాత్ముడే తెచ్చాడు నేను ఈ రోజు ఈ లైవ్ లోకి. పరిశుద్ధాత్ముడే తెచ్చాడు నేను ఈ రోజు ఈ ప్రార్థన కూటమిలోకి. ఖచ్చితంగా సంఖ్యలు తెగిపోతున్నాయి, ఖచ్చితంగా కట్లు తెగిపోతున్నాయి. ఎందుకంటే మొండి పట్టావు, తీర్మానం చేసుకున్నావు. ఇక నువ్వు వదలొద్దు. ఒక్కటే, నాకు ఈ కట్లు తెంచుతావా? నాకు స్వేచ్ఛనిచ్చి నీ పని చేయనిస్తావా? లేకపోతే నా ఆత్మను తీసుకుంటావా? రెండు మాటలు ప్రభు. నాకు ఇంకొద్దు ఎక్కువ. నాకు ఈ సంఖ్యలు తెంచి నాకు స్వేచ్ఛనిచ్చి, నాకు ఈ బంధకాల్లోంచి విడుదలిచ్చి నన్ను నీకై వాడుకుంటావా? 10 మందిని వెలిగించడానికి నన్ను సిద్ధపరుస్తావా? లేకపోతే నా ఆత్మను తీసుకుంటావా? నేను తట్టుకోలేకపోతున్నాను. సంవత్సరాలుగా అల్లాడిపోతున్నాను ప్రభు, ఆ స్త్రీ 18 ఏళ్ళు బాధపడ్డట్టు, ఈ చిన్నోడు బాల్యం నుంచి బాధపడ్డట్టు, నేనైతే సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాను ప్రభు. నా ఇళ్ళ కార్యము చేయి ప్రభు, నన్ను దాటిపోవద్దు ప్రభు. అయ్యా నా కోసం కదులు ప్రభు, నువ్వు రాయ్యా. ఆమెను చూడగానే అమ్మా
ఇదిగో నీవు స్వస్థత పొంది ఉన్నావని చెప్పి వెంటనే ముట్టావు అయ్యా. నన్ను కనికరించవా ప్రభు? ఈ ఉపవాస ప్రార్థన కూటంలో నీ పాదాల దగ్గరికి వచ్చాను, ప్రార్థనే చేస్తున్నాను ప్రభు, ప్రార్థనే చేస్తున్నాను ప్రభు. నాకు తెలియదు, నాకు విడుదల కావాలి. నన్ను విడిపిస్తావా, నా ఆత్మను తీసుకుంటావా? నాకు రెండు మాటలు ప్రభు, నాకు తెలియదు నాయన. నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు. అడుగు నా కన్నీళ్లతో అడుగు, మా కన్నీళ్లతో అడుగయ్యా. నా దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు ఈరోజు మన మధ్య సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆదరణకర్త మన మధ్య సంచరిస్తున్నాడు. నీ కన్నీళ్లు చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఓ నీ పరిస్థితిని బట్టి నీ మూలుగులు ఆయన విని ఉన్నాడు, వింటున్నాడమ్మా, వింటున్నాడు. రోదన చేయి, రోదన చేయి, రోదన చేయి, రోదన చేయి. అడుగు దేవుడిని, నన్ను విడిపిస్తావా, తీసుకుంటావా? నీ కోసం వాడుకుంటావా, తీసుకుంటావా? ఆత్మలు నాకు ఇస్తావా, తీసుకుంటావా? నీ కోసం పని చేయనప్పుడు, నీ కోసం ఫలించినప్పుడు, నీ చిత్తం నెరవేర్చినప్పుడు, నీ నామం మహిమపరచినప్పుడు నేనెందుకు బతికుండాలి? ఈ లోకంలో ఏం పొందడానికి బతికుండాలి, ఏం అనుభవించడానికి బతికుండాలి? ఏమి బావుకోవడానికి బ్రతికుండాలి ప్రభు? నేను ఇక్కడ ఏం పొందుకోవడానికి బ్రతికుంటా? నీ కోసం ఫలించినప్పుడు, నీ చిత్తం చేయనప్పుడు, నా ద్వారా నీ నామానికి మహిమ రానప్పుడు, నా చుట్టూ ఉన్న సమాజం బంధకాల్లోంచి బయటికి తేలేనప్పుడు, ఆ సమాజాన్ని విడిపించలేనప్పుడు, నీ కోసం ఫలించలేనప్పుడు నేను ఎందుకు ప్రభు భూమి మీద ఉండాలి? నాయనా, నా కన్నీరు లక్ష్య పెట్టు, నాకు విడుదల కలిగించు, నా కోసం కదిలి రావా. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. జీవితాన ఆశయే లేదు, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, కాస్తున్నాను. దాటిపోబోకయ్యా యేసయ్యా, నా దేవా, యేసయ్యా, నా ప్రభువా. అయ్యా, ఇందాక ఓ సోదరు చెప్తే ఏడుపు వచ్చిందయ్యా. నిన్ను నమ్ముకున్నందుకు 4 సంవత్సరాలుగా మాట్లాడకుండా భర్త తనని వేధించి తనని దూరంగా పెట్టాడు. ఒకసారి కొట్టినప్పుడు ముక్కు ఎముక విరిగిపోయిన పరిస్థితి, 2 కర్రలు విరిగిపోయిందాకా ఆమెని అనుక్షణం కొట్టి టార్చర్ చేసి, ప్రభు అది విన్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది. పాపం నీ కోసం ఎన్ని దెబ్బలు తింది ప్రభు, నీ సాక్ష్యంగా నిలబడటానికి నా ప్రభా ఎన్ని బాధలు పడింది. ఒక ఆడపిల్ల నాయన, ఇట్లాంటి పరిస్థితులు ఎంతమంది బిడ్డలు అల్లాడుతున్నారు. ఆ మారని వ్యక్తులు, ఆ కఠిన హృదయాలు, ఆ బండబారిన మొండి గుండెలు యేసు నామములో బద్దలైపోవును గాక. నా దేవుని శక్తి వాని మీదకి దిగును గాక. వాని పాప వానికి తెలిసి వచ్చును గాక. నా బిడ్డనంత బాధ పెట్టిన వాని మీద నీ తీర్పు దిగును గాక యేసు నామములో. నా తండ్రి ఆ కండిషన్లో ఎవరు ఏ విధంగా సఫర్ అవుతున్నారా,
వారందరికీ విడుదల రావాలి, దెబ్బతో విడుదల రావాలి, దెబ్బతో విడుదల రావాలి, యేసు నామములో విడుదల రావాలి. వారి చావు నేను కోరట్లేదు, కానీ వారి మార్పు కోరుతున్నాను. వారి తప్పు వానికి తెలిసి వచ్చి అమ్మా 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 నేను ఇంత బాధ పెట్టాను, యేసయ్యా యేసయ్యా అని మొత్తుకునే రోజు వానికి వచ్చును గాక యేసు నామములో. నా ప్రభువా, నా ప్రభువా, ఇంకా ఇక్కడ ఎవరు ఉన్నారో ఆ విధంగా వారికి విడుదల రావాలి. నీ నామాన్ని బట్టి దెబ్బలు తిన్న వారి కుటుంబ సభ్యుల మార్పు చెందాలి. ఎవరెవరిని ఏ విధంగా హింసించారో వాళ్ళలో మార్పు రావాలి. ఆమేన్. వాళ్ళ పాపం వాళ్ళకి తెలిసి రావాలి. ఎవరెవరిని ఏ విధంగా క్షోభ పెట్టారు, ఎవరెవరిని ఏ విధంగా నిన్ను బట్టి బాధ పెట్టారు, వారు సరిచేయబడాలి, 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 సరిచేయబడాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ దాసుడిగా ఇక్కడ ఉండి నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా నువ్వు విన్నావు. ఎందుకంటే నన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నవాడివి. నా దాసుడు మొరపెట్టగా నేను ఆలకిస్తాను. నా సేవకుని మాట రూఢిపరచువాడును నేనే అన్నా. నా సేవకుడు పలికిన మాట నెరవేర్చువాడును నేనే అన్నా. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరాల నుంచి వారిని పట్టి పీడిస్తున్న రోగాలు ఈ రోజుతో నాశనం అయిపోవునుగా. సంవత్సరాల నుంచి వారిని వేధిస్తున్న జబ్బులో అవి ఏ విధమైనవైనా ఈ రోజుతో అవన్నీ యేసు నామములో నశించుగాక, నిర్మూలమైపోవునుగాక. రోగాల రూపంలో బిడ్డల మీద ఉండి వారి శరీరాల మీద ఉండి శోధిస్తున్న దురాత్మలారా నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, బిడ్డల్ని విడిచి పండి యేస్తున్నాము. గొప్ప విడుదల బిడ్డలకు కలుగును గాక. గొప్ప స్వస్థత, గొప్ప స్వస్థత, గొప్ప ఆదరణ, గొప్ప స్వంతన, గొప్ప మార్పు నీ బిడ్డలు చూచుదురుగాక, చూచుదురుగాక, చూచుదురుగాక. ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నా, అది ఏ విధమైన బాధ అయినా, అప్పులు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, గొడ్రాలితనం, ఏ విషయాల్లో నలుగుతున్నారో, నవ్వుల పాలై ఉన్నారో, ఈరోజు వారికి విడుదల 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 ప్రకటిస్తున్నాను. ఓ గొప్ప సాక్ష్యాలు లేవాలి ఇస్తున్నాను, గొప్ప సాక్ష్యాలు రావాలి ఇస్తున్నాను. ఇక వారికి వారు స్వేచ్ఛగా నెమ్మదిగా నిన్ను ప్రచురపరచాలి లోకానికి. ఉరికి నీ నామాన్ని మహింపరచాలి. వారి సాక్ష్యాలు అనేకులకు పంచుకోవాలి. ఇలాంటి కార్యాలు జరగాలి. విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు కలవాలి. దారి తప్పిన గొర్రెల దారిలోకి రావాలి, నీ దారిలోకి రావాలి యేసునామములో. చెడుతనంలో ఉన్న వాళ్ళ చెడుతనాన్ని విసర్జించి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మయందు బలము గలవారై నీ కొరకు భగ్గున మండాలి యేసునామములో. మా బిడ్డలందరూ అటు రీతిగా ఆశీర్వదించమని, మరి కన్నీరు తుడిచి నీ బిడ్డలకు అభయాన్ని ఇవ్వమని, ఆశ్రయించిన నీ బిడ్డల్ని సిగ్గుపరచమని వారికి ప్రకటిస్తున్నాను. నీ దాసుని మాట రూఢిపరచమని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు, ఎవరికి ఏది కొదవై ఉందో, ఏది దేన్ని బట్టి ఏది అడిగి నీ ముందు కన్నీరు గార్చారో ఆ కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి, నీ పాత్రలో నీ బుడ్డిలో దాచి వారికి జవాబు ఇస్తున్నావు. నమ్ముతున్నాను. ఇస్తున్నావు, ఇచ్చి ఉన్నావు. ఇచ్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇచ్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. జవాబు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతా స్తోత్రములు, 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 స్తోత్రం. నా మధ్య సంచరించినందుకు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మాకు బలమై ఉన్నదేమో నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా ప్రార్థనకు జవాబు ఇచ్చావని నమ్మి నేను మహిమపరుస్తా. యేసు నామములో నేను సన్నతించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆయన హెచ్చరిక ఇచ్చినా, వార్నింగ్ ఇచ్చినా, వాగ్దానం ఇచ్చినా, ఇక్కడ ఈ స్థానంలో నిలబడి అది ఏ దైవజనుడు పలికినా, అది నేను పలికినా, ఇంకొకరు పలికినా, ఈ ప్లేస్ దేవుడు ప్రత్యేకించిన స్థానం. ఇక్కడ నుండి ఆయన పలికిస్తాడు. కాబట్టి వాటిని రూఢి అని నమ్మాలి. ఇంకా డౌట్ పెట్టుకోవద్దు. హ్యాపీగా దేవుని కృతజ్ఞతలు చెప్పు. నా మనవులు విన్నందుకై నీకు స్తోత్రం, నా పక్షాన నీ బాహు చాపుతున్నందుకై స్తోత్రం, ఓ నువ్వు కార్యం చేసినందుకై స్తోత్రం, బంధకాల నుంచి విడిపించినందుకు స్తోత్రం. నీ అప్పుల్ని బట్టి 50 లక్షలకి ఇల్లు బేరం పెట్టావా?
ఏం టెన్షన్ పడొద్దు. దానికి కూడా అమ్ముడు పోకుండా అడ్డు తగులుతున్నారా? ఓపిక పట్టు. నా దేవుడు బాహు జాబితా అది ₹1,00,00,000 వస్తుంది. అట్లాంటి కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు 50 ఆశించావుగా, నువ్వు అడుగుదానికంటే ఊహించేదానికంటే అధికమైన కార్యాలు చేస్తాడు. సందేహించవాక, కొద్దిగా తట్టుకో. ఈరోజు దేవునికి అప్పచెప్పావు కదా, దేవుడిని నీడలో చేసే కార్యం చూడు. ఈ ఒక్కటే కాదు, చాలా విషయాల్లో దేవుడు నీడలో అలాంటి కార్యాలే చేయబోతున్నాడు.